వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మిర్యాలగూడలో అద్దంకి నార్కట్పల్లి హైవేపై నందిపాడు సమీపంలో అదుపు తప్పి రాళ్లకుప్పను ఢీకొని బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 10 మంది ప్రయాణికులకు గాయాలు. గాయపడిన ప్రయాణికులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు. ఒంగోలు నుండి 35 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవ్ చేయడం ప్రమాదానికి గల కారణంగా ప్రయాణికులు తెలిపారు. తమ్ముడు తీసుకురా మనకి బండి నమస్తే. ఐదు సెట్ అయితే ఏం కాదు, టెన్షన్ పడకండి. సర్జరీ అయితే బస్సు అంటే బండికి బస్సుకి ఏమైంది? బస్సుకి ఏమైంది? బస్సులో ఉన్నప్పుడు 2:40 ఆ మధ్యలో కొద్దిగా మెలకు వచ్చింది. బేసిక్గా మావ అవుతారు నాకు. లెగలేదు, కొద్దిగా పడుకొని ఉన్నాడు. నేను లేచి కూర్చున్నాను. ఒక జస్ట్ 2 మినిట్స్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ 2 సెకండ్స్లోనే కొద్దిగా జరిగిపోయింది. ఏం జరిగింది? ఎగిరెగిరి పడినట్టు కనిపించింది. ఒకసారి గుద్దుకుంది, దమాన్ గుద్దుకుంది. దాని వల్ల కింద పడ్డారు. దేని గుద్దుకుంది? సమ్మాన గుద్దుకుంది, వేట గుద్దుకుంది. కింద ముందు గొంతులో గొంతు ఉంది. గొంతుకి కొద్దిగా ఆ గొంతుకి ఇసుక తీసిన మట్టి ఉంటుంది కదా, అక్కడ ఆ మట్టికి వెళ్ళి గుద్దాడు. పక్కన పంటరాయి కూడా ఉంది, గుద్దాడు. అలా మేము బ్యాక్ సైడ్ లాస్ట్ బెత్తలు పడుకుంటా. డ్రైవర్ నిద్రపోయినట్టున్నాడు. నిద్రపోయినట్టున్నాడు. నేను మళ్ళీ ఇంకా డ్రైవర్ కూడా లేడు. డ్రైవర్ లేడు అక్కడ. డ్రైవర్ ఎవరు చూసినా కానీ డ్రైవర్ లేడు అక్కడ. ఎంతమంది ప్యాసింజర్లు? ప్యాసింజర్ ఫుల్గా ఉన్నారు. అన్ని బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు మీరు? మేము ఒంగోలు నుంచి అది బస్సు స్టార్ట్ అయింది. ఒంగోలు నుంచి బస్సు స్టార్ట్ అయింది. మేము మేరమెట్ల బైపాస్ దగ్గర ఎక్కాము. ఇంకా హైదరాబాద్ పోతారా మీరు? హైదరాబాద్ పోతాం. హైదరాబాద్ జైన్కి వెళ్ళాలి.